వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే ఓటీటీ. మంచి రికమెండేషన్స్ మీ ముందుకు తీసుకొచ్చే మా ప్రయత్నాన్ని సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో తెలుగు డబ్డ్ మలయాళం మూవీ నునాకుడి ఎలా ఉందో చూద్దాం. దృశ్యం అండ్ థ్రిల్లర్ మూవీస్కి ఫేమస్ అయిన జీతూ జోసెఫ్ ఈ క్రైమ్ కామెడీ మూవీకి డైరెక్టర్. రైటర్ కేఆర్ కృష్ణకుమార్ అండ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్లో ఇది మూడో సినిమా. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన థ్రిల్లర్స్ కోమన్ అండ్ 12th మ్యాన్ ఇంకా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. జయ 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 హే, ఫ్యాలిమి అండ్ గురువాయూర్ టెంపుల్ లాంటి మంచి కామెడీ ఎంటర్టైనర్స్లో చేసిన బేసిల్ జోసెఫ్ ఈ మూవీలో లీడ్. ఫాదర్ చనిపోయాక బాధ్యత బరువులు తెలియని ఎబీ జకారియా కంపెనీకి ఎండీ అవుతాడు. ఒకరోజు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవుతుంది. తన పర్సనల్ ల్యాప్టాప్ కూడా తీసుకెళ్తారు. ఆ పర్సనల్ ల్యాప్టాప్లో ఏముంది, ఆ ల్యాప్టాప్ కోసం ఎబీ ఎన్ని తంటాలు పడ్డాడు, ఏం చేశాడు అనేది స్టోరీ. జీతూ జోసెఫ్ మూవీ అనగానే సస్పెన్స్ అండ్ థ్రిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈ మూవీలో సస్పెన్స్ అండ్ ట్విస్ట్ అంతగా అనిపించవు. అవుట్ అండ్ అవుట్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్. ఇలాంటి క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ బాగా హ్యాండిల్ చేశాడు డైరెక్టర్. మధ్య మధ్యలో కొన్ని సీన్స్ డల్గా అనిపించినా కన్ఫ్యూజన్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్తో వచ్చే కామెడీకి నవ్వుతూనే ఉంటాం. తెలుగు డబ్లో డైలాగ్స్ కూడా బాగున్నాయి. క్యారెక్టర్స్ చెప్పే అబద్ధాల వల్ల ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి అనేది ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో ఎంటర్టైనింగ్గా అనిపించింది. అన్ని క్యారెక్టర్స్తో వచ్చే కామెడీ కూడా బాగుంది. బేసిల్ జోసెఫ్ యాక్టింగ్ అండ్ కామెడీ టైమింగ్ అయితే ఇంకా సూపర్. పోలీస్తో వచ్చే కామెడీ సీన్స్ కూడా హైలైట్. ఎండింగ్లో వచ్చే చిన్న ట్విస్ట్ బాగుంది. ఫ్యామిలీతో తప్పకుండా చూడాల్సిన ఈ ఎంటర్టైనర్ తెలుగులో G5లో ఉంది. మేము చెప్పిన రికమెండేషన్ నచ్చితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మంచి మూవీ రికమెండేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.